అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాప్తాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జికి చెక్ పడినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అక్కడ తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడ నియోజకవర్గంలో వైసీపీకి 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేయటం జరిగింది. ఆయన పరిటాల సునీతమ్మ గారి మీద కూడా ఓడిపోవటం జరిగింది. 2019 సంవత్సరంలో కూడా ఆయన వైసీపీ వేవ్లో కూడా ఆయన 2019లో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. పరిటాల శ్రీరామ్ మీద కూడా ఆయన 2019 ఎన్నికల్లో విజయడంకా మోగించడం జరిగింది. అంతకుముందు పరిటాల సునీత గారి మీద కూడా ఓడిపోవటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పరిటాల కుటుంబానికి రాప్తాడు నియోజకవర్గంలో ఒక బ్రాండ్గా కూడా పరిటాల కుటుంబానికి ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. అయితే 2019 కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన మీద సానుభూతి, ప్రకాష్ రెడ్డి గారి మీద సానుభూతి బాగా పనిచేసింది. ఆయనకు అక్కడ ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన గెలిచినప్పుడు ప్రజలను పట్టించుకోకుండా తన వర్గానికి బాగా సపోర్ట్ చేసుకొని భూ కబ్జాలకు సంబంధించి మైనింగ్కి సంబంధించి అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డికి చాలామంది కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ అయితే ఆయన పనితీరు బాగలేదని, కార్యకర్తలను పట్టించుకోవటం లేదని చెప్పి కూడా ఆయనకు వివరించినటువంటి సందర్భాలు గతంలో జరిగాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని అక్కడ మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా నేతల సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గురించి కూడా సరిగా పనిచేయండి, ఆయన ఉద్దేశించి మాట్లాడిన అంశాలు మాటలు కూడా అప్పుడు హల్చల్ చేసినాయని తెలియజేసుకోవచ్చు. సరిగా పనిచేయనటువంటి స్థానంలో కొత్త లీడర్స్ వస్తారని కూడా ఆయన స్ట్రైట్గా కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరు ఆ కొత్త లీడర్ అనే తెలుసుకునే క్రమంలో కూడా అక్కడ కురుబ సామాజిక వర్గానికి కూడా ఓటింగ్ ఎక్కువ. సో అదే సామాజిక వర్గం నుంచి కూడా ఒక లీడర్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకి గోరంట్ల అంతకుముందు 2019లో ఎంపీగా సంచలనం సృష్టించినటువంటి గోరంట్ల మాధవ్ రాప్తాడు నియోజకవర్గం మీద కన్నేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రకాష్ రెడ్డి, మాధవ్ అతి దగ్గరగా ఉండేటువంటి ఎమ్మెల్యేలలో మాధవ్ ప్రకాష్ రెడ్డితోటి కూడా సన్నిహితంగా ఆయన 2019 నుంచి 2024 వరకు ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఏ కార్యక్రమం చేసినా కూడా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. మన జరిగినటువంటి తిరుమల తొక్కిసలాట్లో కూడా విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టడం కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారు, ఆ స్థానంలో మాధవ్కు అవకాశం ఉంది అని కొంత అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అయితే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. పరిటాల ఫ్యామిలీని ఢీకొనాలంటే అక్కడ ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ కావాలి. అక్కడ ఉన్నటువంటి నేత ప్రజలందరితోటి మమేకమయ్యి గ్రామాల్లో అక్కడ ప్రధానంగా కూడా గ్రామాల్లో ఎక్కువగా కూడా ఓటింగ్ ప్రాబల్యం గ్రామాల్లో ఎక్కువగా కూడా ఉంటుంది కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీని బాగా ఆకట్టుకునే నేత, అదేవిధంగా కురుబా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మంచి మాస్ లీడర్ను కనుక తీసుకొస్తే అక్కడ సక్సెస్ అవ్వచ్చని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మేబీ కొన్ని రోజుల్లో కూడా రాప్తాడుపై కొంత క్లారిటీ వస్తుంది. మరి మాధవ్ని అక్కడ పెడతారా లేకపోతే అక్కడ కొత్త లీడర్ని తీసుకొస్తారనేది కూడా కొన్ని రోజుల్లో సస్పెన్స్కి తెరపడనున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.